ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు. అతడి వద్ద ఒక గుర్రం మరియు ఒక గాడిద ఉండేవి. వ్యాపారి రోజు సరుకులు తీసుకెళ్ళి పొరుగురులో ఉండే సంతల్లో అమ్మేవాడు. ఓసారి అతడు పెద్ద అంగట్లో తక్కువ ధరకే వస్త్రాలు కొనుగోలు చేస్తాడు. ఆ వస్త్రాలన్నీ సంతకు తీసుకెళ్ళి అమ్మితే బోలెడు లాభం వస్తుందని అనుకుంటాడు. పెద్ద వస్త్రాల మూట గాడిద మీద వేసుకొని గుర్రాన్ని గాడిదను తీసుకొని వ్యాపారి నడుచుకుంటూ వెళ్తాడు. మూట బరువు చాలా ఎక్కువగా ఉండడం వల్ల గాడిద కష్టపడి నడుస్తూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళాక ఇంకా గాడిద వల్ల అవ్వక, ఈ మూట చాలా బరువుగా ఉంది మిత్రమా, ఇంత బరువు నేను మోయలేకపోతున్నాను. ఈ బరువులో నుండి కొంత భాగం నువ్వు తీసుకున్నావంటే నాకు చాలా మేలు చేసిన దానివి అవుతావు అని అంటుంది గాడిద. అప్పుడు గుర్రం, మన యజమాని ఆ బరువు నీ వీపు మీద వేశాడు అంటే అది నువ్వే మొయ్యాలి. బరువులు మోయడానికి గాడిదలు ఉంటాయి కానీ గుర్రాలు కాదు అని ఎగతాళిగా మాట్లాడుతుంది గుర్రం. ఇంక చేసేది లేక గాడిద కాళ్ళీడ్చుకుంటూ నడుస్తూ వెళ్తుంది. సగం దారి వెళ్ళేసరికి ఇంకా గాడిద నడవలేక చతికిల పడుతుంది. గాడిద పడిపోగానే వ్యాపారి దాని వీపు మీద నుండి బరువును తీసేసి సపర్యలు చేసి దాన్ని కోలుకునేలా చేస్తాడు. గాడిద కొంచెం కుదుట పడ్డాక లేచి నిలబడుతుంది. ఇప్పుడు గాడిద బరువులు మోయలేని స్థితిలో ఉందనుకున్న వ్యాపారి వస్త్రాల మూట తీసి గుర్రం మీద వేస్తాడు. ఈసారి బరువైన మూట మోస్తూ గుర్రం నడుస్తుండగా గాడిద మాత్రం ఏ బరువు లేకుండా నింపాదిగా నడుస్తూ ఉంటుంది. ముందే గాడిద బరువును పంచుకొని ఉంటే ఇద్దరము సులువుగా బరువు మోసేవాళ్ళం. అప్పుడు నేను తప్పించుకోవడం వల్ల ఇప్పుడు మొత్తం బరువు నా ఒక్కదాని మీదే పడింది అని బాధపడుతుంది గుర్రం. అందుకే తోటివారి బాధ పంచుకోవాలే కానీ తప్పించుకోవాలని చూడకూడదు.